పిఎస్ఎల్వి C-59 రాకెట్ నింగులోకి దూసుకెళ్లింది. కక్షలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రోబా 3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధనలకు గాను ఈ ప్రోబా 3 ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత డెప్త్ గా అధ్యయనం చేయనున్నాయి. కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ఈ ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-59 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ రోజు సాయంత్రం 4:04 వాహన నౌక నిప్పులు చిమ్ముతూ కక్షలోకి ప్రవేశించింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ప్రోబా 3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టగలిగామన్నారు. ప్రోబా తదుపరి చేపట్టే ప్రయోగాలకు ఇస్రో చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేశారు. NSIL భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని పేర్కొన్నారు. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోబా 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించింది. ప్రోబా 3లో 2 ఉపగ్రహాలున్నాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్షలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారని ESA తెలిపింది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Liftoff normal. Majestic liftoff of the PSLV C-59 Proba 3 mission from the Satish Dhawan Space Center. As the PSLV C-60, it's going to be the mission to demonstrate the space docking experiment called SpaceX. And the rocket is just ready now. We are waiting for the final phase of activities leading to the launch, possibly in December itself. So until then, we come back for another launch from Satish Dhawan Space Center. Thank you so much for joining us in this live telecast of this launch from Satish Dhawan Space Center. And thank you for joining us in this excellent mission of PSLV C-59 Proba 3. And let us wish all the very best for our customers, the ESA team, and also the Proba 3, and which is very important for us because this is a mission which is looking at the heliophysics, and we have strong science group within the country who have working collaboration with the scientists in ESA who is have an interest in this mission. And all of you know that we have a solar mission Aditya L1 which is working along with this satellite, and will give fantastic science outcome in the days to come. Thank you all the very best. Join us until then for the next mission. Thank you so much. వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులిచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు ప్రకృతి విపత్తులు, తుఫాన్లకు దెబ్బతిన్నా ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం చూసి తట్టుకోలేక నిందారోపణలు చేసేందుకు జగన్ రెడ్డి సిద్ధమవటం సిగ్గుచేటని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేస్తున్న ప్రతి అరాచకాన్ని ప్రజలు ముందుంచుతామని, వైసీపీ సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే సమర్థత కూటమి ప్రభుత్వానికి సాధ్యమన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే జగన్ రెడ్డి 5 ఏళ్ల పాపాలను కడిగేందుకు శ్రీకారం చుట్టామన్నారు. దోపిడీలన్నీ బట్టబయలు చేస్తున్నాం. దాన్ని చూసి తట్టుకోలేకనే ప్రజల్లో ఆందోళనలు సృష్టించేందుకు పొరబాటు అంటూ డ్రామాలకు శ్రీకారం చుట్టారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డికి పోరుబాట అంటూ ప్రజల్లోకి వచ్చే అర్హత ఉందా? బతకాలంటే కూడా భయపడే పరిస్థితి కల్పించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే మొన్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చి సమస్యలపై చర్చించాల్సిందన్నారు. సమావేశాలను ఎగ్గొట్టి పొరబాటు చేస్తాం, రోడ్డెక్కి ధర్నాలు చేస్తామంటే ప్రజలు సహించరన్నారు. రాష్ట్రాన్ని ఏం చేయాలని పోరుబాట అంటున్నారో సమాధానం చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. నీ అరాచకాల వల్ల, నీ దోపిడీ వల్ల రైతాంగం కాలువల్లో మొత్తం కూడా పూడికలు లేక మొత్తం తీల, కనీసం పారెడు మట్టి తీసారా 5 సంవత్సరాల్లో. ఇవాళ మేము సక్రమంగా సమయానికి నీళ్లు ఇవ్వడం బట్టి ఇవాళ రైతాంగానికి చక్కగా పంటలు పండాయి. రైతుకు కూడా ఎక్కడా నష్టం రాకుండా మాయిశ్చర్ శాతాన్ని కూడా 5 పాయింట్స్ కూడా అదనంగా కదిపి తీసుకుంటా ఉంటే, ఇవాళ పంట పండినటువంటి పంటకి రైతు తోలిన వెంటనే 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి.
5 సంవత్సరాలు నెలలు మీ ఆఫీసుల చుట్టూ మిల్లుల చుట్టూ డబ్బుల కోసం పడిగాపులు పడింది వాస్తవం కదా. ఇవాళ మీరు నీతి గౌరులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కరెంటు బిల్లుల పాపం మీది కదా జగన్మోహన్ రెడ్డి గారు. పీపీఎల్ రద్దు చేశావు. ఇవాళ పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా కరెంటు బిల్లులు బారిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం అప్పుల పాలు చేసావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థనే సర్వనాశనం చేశావు. అతి తక్కువ ధరకి గతంలో పీపీఎల్ ఒప్పందాలు అయి ఉంటే అధిక రేట్లకు నువ్వు కొని ఆ రోజు చేసినటువంటి అప్పుల వల్ల ఇవాళ ఈ పరిస్థితి వస్తూ ఉంది. భూ వివాదాల రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. ప్రజల ఎదుటే సమస్యలు విని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు. రేపటి నుండి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈ నెల 6వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో రేపటి నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్లో అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల ఎదుటే సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ఉన్న భూ సమస్యలకు సంబంధించిన లిస్ట్ ఇప్పటికే చేరిందన్నారు. భూ వివాదాలు లేని గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. ఇందుకు సంబంధించిన తేదీలు ప్రజలకు ముందుగానే తెలియపరిచేలా సదస్సుల షెడ్యూల్ను కరపత్రాల రూపంలో ముద్రించి అన్ని గ్రామాల్లో పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇదే కాకుండా గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే మనకు వచ్చేసి ఉంటాయి ఆ లిస్ట్స్. అలాగే అక్కడ ఉన్న వివాదాలు ఆల్రెడీ లిస్టు, కోర్టు కేసెస్ లిస్టు, ఈ భూమి లిస్టు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని అదే రిజాల్వ్ అయ్యి ఉంటాయి, ఇది రిజాల్వ్ అయ్యింది, అది కరెక్ట్గా అయ్యిందని వాళ్ళతో మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని అవ్వకపోతే మళ్ళీ దాన్ని రివిజిట్ చేసి రెక్టిఫై చేయడానికి ఈ కార్యక్రమము రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దీనికి అల్టిమేట్ అంతిమ ఉద్దేశం ఏంటంటే భూ వివాదాలు లేని గ్రామాలు నిర్మించడమే. సో దీని ఉద్దేశము. దీనికోసం సో ఈ జిల్లా యంత్రాంగం మొత్తం సముచితంగా పనిచేయాలి, ప్రత్యేక డెడికేషన్తో చేయాలి, 100% ఇవ్వాలని, ఎఫర్ట్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇదే ప్రకారంగా మనకు సో షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఏ డేట్లో ఏ గ్రామాల్లో జరుగుతుంది అనేది ఆ షెడ్యూల్ కూడా ఇప్పటికీ సిద్ధంగా ఉంది. ఇది గవర్నమెంట్గా పంపించడం జరిగింది. సో దీన్ని పబ్లిసిటీ కూడా చేస్తాము, ఒక పాంప్లెట్ లాగా చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తాము. దాన్ని చూసుకొని కూడా వాళ్ళు ఆ ఊర్లో గ్రామస్తులు ఆ రోజు అందుబాటులో ఉండొచ్చు. ఇదే కాకుండా గ్రామ పంచాయతీల ద్వారా అలాగే ఆఫీసెస్ ద్వారా. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఈ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం రీసర్వేల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. భూ సమస్యల పరిష్కారం కోసం పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం. దీన్ని గౌరవ కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మరి కన్వర్జెన్సీ మీటింగ్ జరిగింది. దీని నుంచి రేపటి నుంచి జనవరి 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా తీర్చుకోవడానికి మరి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని దీంట్లో స్పష్టమైనటువంటి విధి విధానాలు ఖరారని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎంఆర్ఓలకి, విఆర్ఓలకి, ఆర్డీఓలకి అందరికీ కూడా ఎక్కడైతే అన్నెసరీగా భూ వివాదాలు ఉన్నాయో ఆ భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించమని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం రీసర్వే అని అలాగే అనేక రకాలుగా చేసి మరి ఫెయిర్ గా ఉన్నటువంటి ల్యాండ్స్ ని 22A గానీ, ఇనాం భూములను గానీ, రెడ్ మార్క్ గానీ ఇట్లా ఇష్టరీతిన పెట్టారు. దాంతో చాలా ప్రజలు, రైతులు, గ్రామాల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ తొలగించడానికే ఈ కార్యక్రమం. కాబట్టి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్ళమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు. ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని, పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అదానీ, జగన్ 1750 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలన్నారు. ఆనాడు అదానీ డీల్పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, సోలార్ పవర్ డీల్లో జగన్కు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారని వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించిందని, ఆధారాలు కూడా బయట పెట్టిందని చెప్పారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు.
సోలార్ పవర్ డీల్లో ఆదాని నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందిన 1750 కోట్ల రూపాయల ముడుపులపై దర్యాప్తు చేయాలని విజయవాడ ఏసీబీ కార్యాలయంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఏసీబీ కార్యాలయంలో వద్ద పంజరంతో వినూత్నంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆదాని జగన్ 1750 కోట్ల రూపాయల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలన్నారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, సోలార్ పవర్ డీల్లో జగన్కి 1750 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారని వెల్లడి అయిందని, ఎఫ్బీఐ ఆధారాలు కూడా బయటపెట్టిందన్నారు. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా? ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్పై హైకోర్టులో పిటిషన్ కూడా వేసిందని, ఇదొక కుంభకోణమని ఇప్పటికీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టు కేసు వేసిన మంత్రి పయ్యావుల కేశవ్ అధికారం చేతుల్లో పెట్టుకుని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అదానీ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్చరించడం లేదన్నారు. అదానీ బీజేపీ మనిషి, మోడీ మనిషి. బీజేపీతో మీకు అలయన్స్ ఉంది. అందుకే చంద్రబాబు అదానీకి, మోడీకి భయపడుతున్నారని, అదానీని కాపాడుతున్నారని పేర్కొన్నారు. ఈ అవినీతి బయట పెట్టని సీబీఐ చేతకానిదా, మోడీ చేతకానివాడా అని ఎద్దేవా చేశారు. అదానీ అనేవాడు అదానీ గ్రీన్ సోలార్ పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్న డీల్ అని, ఇది కుంభకోణమని ఆ రోజే పయ్యావుల కేశవ్ గారు కేసు వేయటం జరిగింది. మరి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం, అది కూడా 2021లోనే తెలిసిన విషయం, ఇంత అవినీతి జరిగింది అని, ఇది ఒక పెద్ద కుంభకోణము అని. మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు? ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, ఇదే పయ్యావుల కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు, నష్టపోయేది నాయకులు కాదు, నష్టపోయేది అదానీ కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు అంతకంటే కాదు. నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49 డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా గుందల రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఏడీఆర్ఎం పిఈ ఎడ్విన్ తెలిపారు. ఎయిర్పోర్టు తరహాలో విజయవాడ డివిజన్లోని 22 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 35 కోట్ల మేర నిధులతో గుందల రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని, జూన్ 25లోపు పూర్తి చేసేలా ప్రణాళిక చేస్తున్నామని ఆయన వివరించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా గుణదల రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్పై శాటిలైట్ స్టేషన్గా సేవలందించడం ద్వారా ఒత్తిడిని తగ్గించేందుకు 35 కోట్ల రూపాయల నిధులతో స్టేషన్ను పునరుద్ధరిస్తున్నారు. పనుల పురోగతిని రైల్వే అధికారులు మీడియాకు వివరించారు. ఏడీఆర్ఎంపీఈ ఎడ్విన్, గతిశక్తి డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పివి రమణారావు మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా గుణదల రైల్వే స్టేషన్ను సాఫ్ట్ గ్రేడ్ అప్గ్రేడేషన్ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం గుణదలలో ఒకే ప్లాట్ఫామ్ ఉందని, రీడెవలప్మెంట్ పథకం కింద 3 ప్లాట్ఫామ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. గుణదల స్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్లు కలిగి ఉండడం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని సూచించారు. ప్లాట్ఫామ్లు, పైకప్పుల నిర్మాణం పూర్తయింది మరియు ఫుట్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయన్నారు. గుణదల రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడం వల్ల రద్దీగా ఉండే విజయవాడ మెయిన్ స్టేషన్కు అవసరమైన ఉపశమనం లభిస్తుందన్నారు. స్టేషన్లో ప్రయాణికుల కోసం ఏసీ మరియు నాన్ ఏసీ రెస్ట్ రూమ్లు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ప్రైమ్ మినిస్టర్ దీన్ని కాన్సెప్చువలైజ్ చేసి స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్. టోటల్ ఇండియాలో అరౌండ్ 1300 స్టేషన్స్ని డెవలప్ చేయడానికి ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసాం. దీని యొక్క ఏంటంటే అమృత్ స్టేషన్ స్కీము మెయిన్ వీ విల్ గెట్ ఇంటర్నేషనల్ ఫీల్. ఇంటర్నేషనల్తో మీరు మలేషియా, సింగపూర్ వెళ్ళినప్పుడు స్టేషన్స్ ఎలాగుంటాయి ఆ టైప్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్ టైప్ ఫీల్ ఉంటుంది. ఈ స్టేషన్స్లో మెయిన్ ఏంటంటే ఫసాడ్ చాలా బాగుంటుంది. పార్కింగ్ ఏరియా, లాట్ ఆఫ్ పార్కింగ్ ఏరియా విల్ బీ గివెన్ అండ్ రోడ్స్ విల్ బీ గివెన్, సైనేజెస్, ఈవెన్ కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ చేయడానికి సోలార్ ప్యానల్స్ కూడా పెడతాము. దీనివల్ల ఎనర్జీ కన్జర్వేషన్ ఉంటుంది. 12 మీటర్ ఎఫ్ఓబి మీకు చెప్పాను. ఇదేంటంటే దీని మీద మీకు ఏటీఎం సెంటర్స్ ఉంటాయి, ఫుడ్ ప్లాజా ఉంటుంది, గేమ్స్ ఉంటాయి,
ఇంకా చాలా ఫన్ మీకు కంఫర్టబుల్. మనకు ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటాయో ఆ టైప్లోనే సైనేజ్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. ప్యాసింజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దివ్యాంగజన్ మూవ్మెంట్ ఉండేటట్టు దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ ఉంటాయి. ఎట్లాంటి దివ్యాంగులు కూడా వాళ్ళు సీమ్లెస్ మూవ్మెంట్ ఉండేటట్టు చేస్తాము. అడిక్వేట్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. వీలైనంత వరకు సెకండ్ ఎంట్రీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ప్రతి స్టేషన్లోనూ అమృత్ భారత్ స్టేషన్లు అన్నింటిలోనూ కూడా రూఫ్ ప్లాజా అనేది ఒక ఆకర్షణ. అది ఏమవుతుందంటే రూఫ్ ప్లాజా అంటే మినిమం 12 మీటర్స్ వైడ్ ఎఫ్ఓబి ఒకటి కడతాం. ఆ 12 మీటర్ వైడ్ ఎఫ్ఓబిలో మీరు ఫైనాన్షియల్గా కమర్షియల్గా కూడా దానిలో ఎక్స్ప్లాయిటేషన్ వేరే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న షాపులు అవి పెట్టుకోవడానికి అట్లాంటివి జరుగుతుంది. తర్వాత వచ్చే ప్యాసింజర్స్ని ఎక్కే ప్యాసింజర్ వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళు పోయే దారులు వేరుగా ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో పథకాలు రానప్పుడు బాధపడటం కాదని క్రీడాకారులకు అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలన్నారు. ఆర్చరీ వంటి క్రీడలకు నిధులు కేటాయించడం ద్వారా ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పథకం ఖాయమని ఆకాంక్షించారు. విజయవాడ మాచవరంలోని శాతవాహన కాలేజీ గ్రౌండ్లో కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సీనియర్ ఇండియన్ రౌండ్ ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ విల్లును సంధించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విల్లు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఆర్చరీ రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడలో జరగడం సంతోషంగా ఉందని నిర్వాహకులను అభినందిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు ఇటువంటి క్రీడలపై దృష్టి సారించి ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నిధులు విధులు కేటాయించి క్రీడాకారులను మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒలింపిక్ స్థాయిలో రాణించాలంటే క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అవసరమనేది గుర్తించాలన్నారు. వారిని సన్మానాలు చేసి వారికి డబ్బులు ప్రోత్సాహాలు ఇచ్చేటటువంటిదే కాకుండా అది చేయాలి. అలాగే ముందుగా అనేక రకాలైనటువంటి క్రీడా రంగాలు ఉన్నాయి మన భారతదేశంలో. అన్నిటికీ కూడా నిధులు అలాగే విధులు కేటాయించడం ద్వారా మంచి క్రీడాకారుల్ని మన దేశంలో తయారు చేసేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజయవాడ నగరంలో మేమందరం కూడా కార్పొరేటర్స్గా ఉన్నప్పుడు ఉన్న కాలంలో ప్రజమనగర్ కమిషనర్గా ఉన్నటువంటి కాలంలో ఆర్చరీ అకాడమీకి కార్పొరేషన్ నుంచి స్థలాన్ని కేటాయించడం అనేటటువంటిది కార్పొరేషన్ ఆ రోజున చేసినటువంటి సహకారం వలన ఈ రోజున విజయవాడ నగరంలోనే అనేక మంది దేశవ్యాప్త క్రీడాకారులుగా తీర్చిదిద్దబడ్డారు. కాబట్టి అటువంటి ప్రోత్సాహాలని కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా మేము ఒక టార్గెట్ లాస్ ఏంజల్స్గా పెట్టుకుని వరల్డ్ ఆర్చరీ అకాడమీ ప్రయాణం చేస్తుంది. దానికి కోటేశ్వరరావు లాంటి మిత్రులు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసాం. ఆయన కూడా మాకు అనేక వాగ్దానాలు చేశారు. అవి త్వరలో నెరవేరుతాయి అనుకుంటున్నాం. అట్లాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్త చైర్మన్ యువకుడు రవినాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చాడు. ఆయన కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పాడు. ఖచ్చితంగా మీ మీడియా మిత్రులకి ఈ నోటి నుంచి ఒక వాక్ వచ్చిందంటే ఎప్పుడు మిస్ అవ్వాలా. ఖచ్చితంగా ఒలింపిక్స్కి వెళ్తుంది విజయవాడ నుంచి మా పిల్లలు. ఈ బాణాలు వెళ్తే ఈ గడ్డకు ఆ పవర్ ఉంది. విజయవాడకి ఇది అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన గడ్డ. ఆ అమ్మవారి ఆశీస్సులు నా బిడ్డలకు ఉన్నాయి. పైనుంచి నా కుమారుడు దీన్ని నడిపిస్తాడు. ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒలింపిక్ మెడల్ ఖచ్చితంగా ఆర్చరీకి ఇస్తామని తెలియజేస్తూ విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతున్న ఓ ప్రయాణికుడి నుంచి భద్రతా సిబ్బంది 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని పానిపట్టుకు చెందిన ఆర్య అనే విద్యార్థి గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీలో ప్రయాణించేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో ఆర్య వద్ద 2 బుల్లెట్లు లభ్యమయ్యాయి. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి భద్రతా సిబ్బంది 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని పానిపట్టుకు చెందిన ఆర్య అనే విద్యార్థి గుంటూరు జిల్లాలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ ప్రయాణించేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీలో ఆర్య వద్ద 2 బుల్లెట్లు లభ్యమయ్యాయి. వెంటనే ఆర్యను విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా గన్నవరం సిఐ బివి శివప్రసాద్ మాట్లాడుతూ ఆర్య తండ్రి రూతోట్ 2008-10 మధ్య ఓ ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీగా విధులు నిర్వహించారన్నారు. రూతోట్ పనిచేసిన సమయంలో లైసెన్స్ కలిగిన గన్ బుల్లెట్లు కలిగి ఉన్నాడని, గత సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆర్య పొరపాటున బుల్లెట్లు ఉన్న బ్యాగ్ను రైలు మార్గం మీదుగా కళాశాలకు తీసుకొచ్చాడన్నారు. వాటిని ఈ రోజు విమాన మార్గంలో ఇంటికి వెళ్తుండగా అధికారులు గుర్తించడం జరిగిందన్నారు. విమానాశ్రయ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఒక ప్యాసింజర్ దగ్గర ఆమ్నేషన్స్ దొరికినాయని చెప్తే అక్కడ సెక్యూరిటీ చెక్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఆయన దగ్గర ఆమ్నేషన్ దొరికినాయని చెప్పేసి మాకు సెక్యూరిటీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మేము ఆ అబ్బాయిని వెరిఫై చేస్తే ఆ అబ్బాయి పేరు ఆర్య. తను ఇక్కడ హర్యానా చెందినవాడు, హర్యానా పాయన్పట్టికి చెందినవాడు. ఆయన అక్కడి నుంచి కేఎల్ మన ఏపీకి వచ్చి కేఎల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్సెస్ చదువుతున్నట్లుగా చెప్పాడు. అయితే ఈ ఆమ్నేషన్ 2 ఆమ్నేషన్స్ ఉన్నాయి, 2 bullets. దాని గురించి అవి నీ దగ్గర ఎందుకున్నాయని అడిగితే తను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఫాదర్ లైసెన్స్ హోల్డర్, గన్ లైసెన్స్ హోల్డర్, అలాగే ఆయన అక్కడ సెక్యూరిటీగా చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే మరి ఆయన దగ్గర ఉండాలి కదా, మీ దగ్గర ఎందుకు అని అడిగితే ఆయన మొన్న జూలైలో వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ బ్యాగ్ తీసుకొని రావడం జరిగింది. సో ఒకవేళ అందులో పొరపాటున వాళ్ళ ఫాదర్ వాడే బ్యాగ్ కాబట్టి అందులో ఏమన్నా ఉండొచ్చు సార్ అనేసి చెప్తుంది. ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ జంగయ్యపై దాడికి పాల్పడడం బాధాకరమని క్రైస్తవ నాయకులు ఇందుపల్లి శేఖర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జంగయ్యపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ఇలా దాడులకు తెగబడ్డం ప్రజాస్వామ్యం కాదన్నారు. ఈ సంఘటనపై ప్రజాస్వామ్యవాదులు ముందుకొచ్చి తమ గళాన్ని వినిపించాలని శేఖర్ బాబు పిలుపునిచ్చారు. ఉయ్యూరులోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో క్రైస్తవ నాయకులు ఇందుపల్లి శేఖర్ బాబు మాట్లాడారు. విద్యాబుద్ధులు చెప్పి మంచి నడవడికను నేర్పే అధ్యాపకులపై దేవాలయం లాంటి కళాశాల ప్రాంగణంలో దాడికి పాల్పడడం దారుణమైన సంఘటనని తెలియజేశారు. ఈ విషయమై అటు అధికారులు గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జంగయ్యపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ఇలా దాడులకు తెగబడడం ప్రజాస్వామ్య లక్షణం కాదన్నారు. మనువాదం, సనాతనవాదం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ సంఘటనపై ప్రజాస్వామ్యవాదులు ముందుకొచ్చి తమ గళాన్ని వినిపించాలని శేఖర్ బాబు కోరారు. మతాల పేరుతో క్రైస్తవులలో విభేదాలు తీసుకువచ్చి వారిలో వారికే కొట్లాటలు జరిగే విధంగా ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. దళితులు తమ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని, దళిత ప్రజా ప్రతినిధులు పదవులు అనుభవిస్తున్నారే తప్ప దళితుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం లేదని శేఖర్ బాబు తెలియజేశారు. మతం పేరట మతం మారినంత మాత్రం, క్రైస్తవుడైనంత మాత్రం వాడి సోషల్ స్టేటస్ ఎక్కడ మారుతుంది? వాడు క్రైస్తవుడు అయితే మాత్రం క్రైస్తవుడే కులం అదే ఉంటుంది. క్రైస్తవత్వం వెళ్తాడు. క్రైస్తవత్వం మారటం అనేది మారకపోవటం అనేది వాడి ఇష్టం. కానీ వాడికి ఉన్న అంటరాంతనం కానీ, వాడి కులానికి ఉన్న ఆ ట్యాగ్ కానీ పోయిందా? ఆ కులాలకు ఉన్న డిస్క్రిమినేషన్ అని పోయిందా? ఆ కులం మీద ఉన్న ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి ఇదేమైనా భావజాలం ఏమైనా పోయిందా? పోలేదు కదా. కాబట్టి ఈ యొక్క ప్రొఫెసర్ చంగయ్య గారి మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని రద్దు చేయించడం కోసం, రంగనాథ్ మిశ్రా గారి రికమెండేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలు, దళితుల మీద ప్రేమ వలగబోసే రాజకీయ పార్టీలు, దళితుల యొక్క అభ్యున్నతిని కోరుకుంటున్నామని చెప్పుకునే రాజకీయ పార్టీల నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ ఈ విషయంలో దృష్టి ఉంచి సమగ్రంగా రంగనాథ్ మిశ్రా గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. సర్వసేవా సంఘ్ 1948లో ఉత్తరప్రదేశ్లో కొనుగోలు చేసిన 12.89 ఎకరాల సొంత స్థలంలో నిర్మించుకున్న మహనీయుల మధుర జ్ఞాపకాలతో కూడిన గాంధీ సామాజిక సేవా కుటీర సముదాయాలను, సుమారు 42 పురాతన కట్టడాలను, మహనీయుల మధుర జ్ఞాపకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిందని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల అధ్యక్షులు ఎన్ రాంబాబు నాయుడు తెలిపారు. ఆ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ దుశ్చర్యను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా గాంధేయవాదులంతా ఏకమై సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బలంగా విజ్ఞప్తి చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం మహనీయుల మధుర జ్ఞాపకాలతో కూడిన గాంధీ సామాజిక సేవా కుటీర సముదాయాలను, సుమారు 42 పురాతన కట్టడాలను కూల్చివేయడాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల ఆధ్వర్యంలో గాంధీనగర్లోని జింకానా మైదానంలో ఒకరోజు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ సామాజిక సేవా కుటీర సముదాయాలను, సుమారు 42 పురాతన కట్టడాలను, మహనీయుల మధుర జ్ఞాపకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి ఆ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ దుశ్చర్యను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా గాంధేయవాదులంతా ఏకమై సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారన్నారు. వారణాసిలో 100 రోజులుగా సత్యాగ్రహ దీక్షలు జరుగుతున్నాయి.
జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గాంధేయవాదులందరినీ ఏకం చేసి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల ఆధ్వర్యంలో ఒకరోజు సామాజిక సత్యాగ్రహ దీక్షను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేశామన్నారు. మనమంతా ఏకమై మన వంతు కర్తవ్యంగా మన ప్రజలను, మన ప్రభుత్వాలను జాగృతం చేసి మహనీయులు మనకు వారసత్వంగా విడిచి వెళ్లిన సామాజిక సాధికారిక చిహ్నాలను, వారి మధుర జ్ఞాపకాలను సంరక్షించుకుందామని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వానికి బలంగా విజ్ఞప్తి చేయాలని కోరారు. గాంధీ గారి ఒక ఆస్తుల్ని, సిద్ధాంతాలని కూలదోసిన విధానం అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మార్చుకొని వాళ్ళకి సహకరించాలని, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంచెం మీరు చేసిన కూల్చివేసిన వాటిని మళ్ళీ సరిచేసి పేదలకి న్యాయం చేసే విధానానికి మీరు తోడ్పడాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి మనస్సుతో ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి మంచి ఒక కోరికని ముందుంచి సహకరించాలని కోరుకుంటూ, ఇది మన రాంబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నము, ఇంకా తోటి వారు అందరూ సహకరిస్తున్న వీళ్ళందరికీ మీడియా సహోదరులు దీన్ని దేశవ్యాప్తంగా వ్యాపించేలా చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. బ్రతుకుదాం, బ్రతికిద్దాం, బ్రతికించడం కోసం బ్రతుకుదాం, బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం. జై హింద్. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల ఆధ్వర్యంలో విజయవాడలో ఒకరోజు సామాజిక సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి, అంటే గాంధీ గారి విధానంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దీక్ష వహిస్తే ఏ పనైనా పట్టుదలగా జరుగుతుంది అని గాంధీ గారు నమ్మి ఆయనను అనుసరించే వాళ్ళందరూ కూడా అదే విషయాన్ని చెప్పారు. అదేవిధంగా మేము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. దీని ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. సాయంకాలం 6 గంటలకి న్యాయజ్యోతిని వెలిగించి సర్వసేవా సంఘకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని, దాని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బలంగా విజ్ఞప్తి చేయాలని కోరుకోవడం జరుగుతుంది. గత నెల నవంబర్లో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ, మహాసభకు వివిధ జిల్లాల నుంచి అనేక మంది ప్రతినిధులు హాజరై తమ సమస్యలను చర్చించడం జరిగిందన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత నూతన విద్యా విధానం పేరిట విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నూతన విద్యా విధానం అమలు చేయడం వల్ల 2000 పాఠశాలలు మూతపడ్డాయని, 3 లక్షల మంది విద్యార్థినులు విద్యకు దూరమయ్యారన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 107, 108 జీవో రద్దు అమలు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో విద్యాపరంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్నారు. ఎడ్యుకేషన్ పాలసీ రద్దు చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తీర్మానం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో, ఎలక్షన్స్లో అధికారంలో రాకముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏదైతే తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ప్రధానంగా 1000 మంది విద్యార్థులు సమీకరించి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వచ్చినటువంటి 107, 108 జీవోల వల్ల పేద మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరం అవుతూ ఉన్నారు, ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్ముకుంటారని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 107, 108 జీవోల్ని 100 రోజులు రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చారు, 200 రోజులు అవుతూ ఉంది, కానీ ఇంతవరకు ఆ జీవోలపై ప్రస్తావన లేదు. ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి జీవో 77 ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉన్నత విద్యకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ జీవో నెంబర్ 77 అలాగే 107, 108 ఈ మెడికల్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆ వైపున నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము కోరుతా ఉన్నాం. విద్యార్థుల్లో సామాజిక స్పృహను, సమాజానికి సేవ చేయాలనే దృక్పథాన్ని పెంపొందించేలా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి తెలిపారు. ప్రతి విద్యార్థిని సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దేందుకు ప్రతి నెల కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా నేడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. ముత్యాలంపాడులోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెన్నంనేని సిద్ధార్థ వైద్య కళాశాల సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో నేత్ర, దంత, చర్మ, చిన్నపిల్లలకు సంబంధిత సమస్యలకు పరీక్షలు, రక్తపోటు పరీక్షలు, రక్త పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలకు నిర్వహించారు. ఆయా విభాగాల వైద్యులు, విద్యార్థులు సమస్యలు తెలుసుకొని సూచనలు, సలహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల
సంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి మాట్లాడుతూ కరికులంలో సిడిపి ఒక భాగమని అన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులకు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంస్థల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి సలహా మేరకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. మా కరిక్యులంలో పాటైనటువంటి సిడిపి అనే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఒక భాగంగా మా విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు ఈ స్థానిక ఏరియాలో ఉన్నటువంటి అందరికీ కూడాను ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులలో సామాజిక స్పృహని, సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి దృక్పథాన్ని వాళ్ళలో నింపడం కోసం ఈ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయమని మా ఆర్గనైజేషన్ చైర్మన్ గారైనటువంటి ఫ్రాన్సిస్ రెడ్డి గారి సలహా మేరకు మా కార్యక్రమంలో ఒక పార్ట్గా పొందుపరుచుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇటువంటి దానికి సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, పర్టికులర్లీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా బ్రాంచ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ గారికి, మా స్టాఫ్ బృందానికి అందరికీ. బ్రాంచ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలిపేందుకు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సిలబస్లో భాగం చేసి ప్రతి నెల కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. విధితో పాటు సేవాభావాన్ని కూడా నేర్పిస్తున్నామని చెప్పారు. తో పాటు సేవ అనేది కూడా వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఉపయోగపడేది ఎడ్యుకేషనే కాదు, ఈ సేవ కూడా వాళ్ళకి మంచి విధంగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ మా సంస్థల చైర్మన్ సారు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణమైనటువంటి వాళ్ళు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి మా సంస్థల రీజనల్ ఇన్ఛార్జి ఉమారాణి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్లస్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఉపయోగించుకున్నందుకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.